మీ మీ డిపార్ట్మెంట్ మీరు పనిచేసుకుంటారు, కానీ మంత్రివర్గంలో ఎప్పుడు చూడని అనూహ్యమైన పరిణామాలు చూస్తున్నాం. ఒక లిక్కర్ ఇష్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ మీద స్వయంగా మంత్రే లేఖ రాయటం, ఒక మంత్రి ఓఎస్డీ మీద విపరీతమైన ఆరోపణలు రావటం, ఓ మంత్రి ఓఎస్డీ ఎవరికి వెళ్ళి గన్ను పెట్టారని బెదిరించారని చెప్పాను. ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్, మీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ అంటూ ఉంది మంత్రివర్గం కాదు ఇది దండుపాళెం బ్యాచ్ అని. సీరియస్ ఎలిగేషన్ కాదా? వాళ్ళు మా మీద ఆరోపణ చేసే ముందు స్వయంగా ఆ పార్టీ కుటుంబ సభ్యురాలు నాయకత్వంలో భాగస్వామి ఆ ప్రభుత్వం పెద్దల మీద విమర్శ చేస్తూ ఉన్నది. కవిత గురించేనా మీరు అనేది? అంత విమర్శలకు ముందు జవాబు చెప్పినాక ఇటు మాట్లాడాలి. కవితను ఆడిస్తుంది అంతా కాంగ్రెస్ పార్టీ అని. మరి మళ్ళీ అట్లా కూడా మీరే అంటే మనం ఏం చేస్తాం? నేనంట్లా వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళే అంటే ఎట్లా మీడియా అట్రాక్షన్ ఎక్కువ. మీడియా లోపల మేము గతం లెక్క నియంత్రించో ఈ వార్తలకు ఇంత పెద్ద హైప్ చేద్దానో అనగదొక్కే విధానంలో ఉండేటువంటి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కాదు. మీరే వార్తలు ఇచ్చేవాళ్ళు అయితే వార్తలు ఎక్కడ అనగదొక్కుతారు మీరు? వాళ్ళేమో ఆ వార్తలు ఉదాహరణ కొన్ని సంఘటనలు చూస్తే ఒకరోజు మందకృష్ణ మాది గారు అరెస్ట్ అయ్యారు, తెల్లారి ఇంత వార్త లేదు. మందకృష్ణ అరెస్ట్ మీద ఎక్కడ చిన్న ఉద్యమం జరగని అనేటువంటి పరిస్థితి ఉండే. అంత నియంతృత్వంగానే అయితే మేము లేం కదా.